మొన్న పెట్టిన ఒక వీడియోకి అపార్ట్మెంట్లో జరిగే బాగోతాలని అపార్ట్మెంట్లో జరిగే విషయాల గురించి వీడియో పెడితే అది ఎక్కడికో తీసుకువెళ్ళిపోయారు మీరందరూ కూడా. ఇది నిజం మేడం, ఇలాగే ఉంది పరిస్థితి, మాకు ఇలాగే జరిగిందని అసలు కామెంట్లు చూస్తుంటే మతిపోయింది. అయితే చాలామంది చాలా ప్రశ్నలు అడిగారు. పని మనుషుల గురించి చెయ్యండి వీడియో అన్నారు, అలాగే మెయింటెనెన్స్ గురించి, వాచ్మ్యాన్ల గురించి అని చెప్పేసి, కొంతమంది ఆడవాళ్ళ ప్రవర్తన ఇలా ఉందని, ఇలా రకరకాల ప్రశ్నలు అయితే కొంతమంది అడిగారు. వాటి గురించి మనం ఒక్కొక్కటిగా చెప్పుకుందాం. ఒక్కరైతే ఒక్క ప్రశ్న అడిగారు, మీరు ఈ వీడియో డిలీట్ చేయండి, దీనివల్ల రియల్ ఎస్టేట్ బిజినెస్ చేసుకునే వాళ్ళు చాలా నష్టపోతారు, వాళ్ళు కోట్లల్లో పెట్టుబడులు పెట్టి బిల్డింగులు కడుతూ ఉంటారు, ఇప్పుడు మీరు ఈ వీడియో చేయడం వల్ల ఎవరు కొనే పరిస్థితి ఉండదు, వాళ్ళు చాలా ఇబ్బందులు పడతారు అని చెప్పేసి ఒకరైతే కామెంట్ పెట్టారు. ఎందుకు డిలీట్ చేయాలి చెప్పండి? ఇందులో ఏది కూడా అబద్ధం లేదు, ఏదీ లేదు, ప్రతిదీ కూడా నిజమే, జరుగుతున్న వాస్తవాలనే మనం చెప్పాం. ఎవరైతే ఇల్లుని అమ్ముకోలేక ఇబ్బందులు పడుతున్నారో వాళ్ళకు కూడా కొన్ని సలహాలు ఇవ్వడం జరిగింది. పరిస్థితులు ఇలా ఉన్నాయి, ఒకసారి మీరు చెక్ చేసుకోండి, మనం సమయానికి అమ్ముకోవాలని అంటే ఇన్ని ఆటంకాలు ఉంటాయని చెప్పేసి చెప్పడం జరిగింది. ఇవన్నీ వాస్తవాలే, జరుగుతున్న నిజాలే. అవన్నీ మీరు కింద కామెంట్లోనే చూసుంటారు. ఒక్కచోట ఒక స్థలం ఒక 100 గజాలు కొనుక్కొని కట్టుకోవాలని అంటే సామాన్యులకి అందుబాటులో ఉంటాయా చెప్పండి? అది అసలు జరిగే పని కాదు. మనం ఎన్ని చెప్పుకున్నా కూడా అపార్ట్మెంట్లు ఖచ్చితంగా కొనుక్కునే వాళ్ళు కొనుక్కుంటారు, అమ్ముకునే వాళ్ళు అమ్ముకుంటారు. కాకపోతే ఏంటంటే కొంచెం అవగాహన ఉండాలి, అక్కడ ఉండే పరిస్థితుల గురించి చాలామంది తెలుసుకోవాలి. ఏదైనా అక్కడ చిన్న చిన్న పొరపాట్లు జరిగితే దాన్ని సరిదిద్దుకోవాలి. ఎవరైనా కొంతమంది ఇలాగ ఎవరినైనా ఇబ్బందులు పెట్టేవాళ్ళు కనుక ఉంటే వాళ్ళలో కొంచెం మార్పు రావాలి. ఆ ఉద్దేశంతో ఈ వీడియో చేయడం జరిగింది. అలాగే పని మనుషుల గురించి చెయ్యండి అని అడిగారు. పని మనుషుల విషయానికి వస్తే అపార్ట్మెంట్లో ఇప్పుడు బాగా రిచ్ ఫ్యామిలీలు ఉన్నారనుకోండి, కొంచెం బాగా డబ్బున్న వాళ్ళ ఇంట్లో ఖచ్చితంగా పని మనుషులు అనేవాళ్ళు ఉంటారు, చేయించుకుంటారు. ప్రతి అపార్ట్మెంట్లో పని మనుషులు ఉండాల్సిందే. ఇక్కడ పని మనుషులు, కారు డ్రైవర్లు, వాచ్మ్యాన్లు, వీళ్ళ ముగ్గురికి కనెక్షన్లు ఉంటాయి. ఈ విషయాన్ని గమనించుకోండి. మీ ఇంట్లో పని మనుషులు ఎవరైతే వచ్చి పని చేస్తున్నారో వాళ్ళు అక్కడితోనే ఆగిపోరు, కిందకి వెళ్ళి డ్రైవర్లతో మాట్లాడతారు, అక్కడ ఉన్న వాచ్మ్యాన్లతో మాట్లాడతారు. మీ ఇంట్లో ఉన్న ప్రతి విషయాన్ని తీసుకువెళ్ళి డ్రైవర్లకు చెప్తారు, డ్రైవర్ల దగ్గర నుంచి వాచ్మ్యాన్లకు వెళ్తుంది. వాళ్ళ ముగ్గురు దగ్గర నుంచి కూడా మిగిలిన అపార్ట్మెంట్లో వాళ్ళందరికీ మీ ఇంటి విషయాలు తెలుస్తాయి. ఈ విషయం కొంతమంది ఎవరూ పట్టించుకోరు. ఆ అమ్మాయి వచ్చింది, పని చేసింది, వెళ్ళిపోయిందిలే అని అనుకుంటారు తప్ప వాళ్ళ ఇంట్లో జరిగే విషయాలు మాత్రం అపార్ట్మెంట్ అందరికీ తెలుస్తాయి. కానీ ఎలా తెలిసాయి అని అంటే వీళ్ళ ద్వారాగానే తెలుస్తాయి. చూడండి, ప్రతి కుటుంబంలోనూ డబ్బున్న వాళ్ళైనా డబ్బు లేని వాళ్ళ ఇంట్లో అయినా ఏవో ఒకటి తగాదాలు ఉంటూనే ఉంటాయి. అత్తాకోళ్ళ గొడవలు కావచ్చు, భార్యాభర్తల గొడవలు కావచ్చు, ఆస్తి తగాదాలు కావచ్చు, కొడుకు కోడళ్ళ మధ్యన ఇలాగా ఏవో ఒకటి తగాదాలు ఉంటాయి. అలాగే ఆస్తుల విషయాలు కానీ ఏదైనా సరే ఇంట్లో పని మనుషుల ముందర మాట్లాడుకుంటూ ఉంటారు. మీరేమో ఆ పని మనుషుల గురించి ఎవరూ పట్టించుకోరు, వచ్చేర్లే పని చేసుకున్నారని అనుకుంటారు. కానీ ప్రతి విషయాన్ని కూడా పని మనుషులు గమనిస్తూ ఉంటారు. ఆ గమనించిన వాళ్ళు కిందకి వెళ్ళి డ్రైవర్లతోటి ముచ్చట్లు పెడతారు. మీరు పార్కింగ్లో చూడండి, పొద్దున్నే డ్రైవర్లు వస్తారు 9 గంటలకల్లా. వచ్చి రాగానే మీరు డ్రైవర్కి ఏం చెప్తారు? ఈవేళ అక్కడికి వెళ్ళాలి, నువ్వు కారు రెడీగా పెట్టని చెప్పేసి చెప్తారు. ఈలోపు డ్రైవర్లు కార్ని కడిగి వాళ్ళ పని వాళ్ళు చేస్తూ ఉంటారు. అదే పార్కింగ్లో చాలామంది కార్లు ఉంటాయి, ఇంకా వేరే వాళ్ళ అందరి కార్లు ఉంటాయి, అందరికీ డ్రైవర్లు ఉంటారు. ఈ డ్రైవర్లు అందరూ కూడా ముచ్చట్లు పెట్టుకుంటారు. డ్రైవర్లు అందరూ కూడా ఫ్రెండ్సే. ఒకళ్ళ ఇంట్లో విషయాలు ఒకళ్ళు మాట్లాడుకుంటూ ఉంటారు. ఈరోజు మా సార్ అక్కడికి వెళ్దామన్నారు, మా మేడం ఇక్కడికి వెళ్దామనంది, మా సార్ వాళ్ళ ఇంట్లో ఇలా జరిగింది, మా మేడం వాళ్ళు ఇలా అందంట, లేకపోతే వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఇలా కొట్టుకున్నారంట, వాళ్ళు రేపు ఇక్కడ ఈ ఊరు వెళ్తున్నారంట అని ఇలాంటి ప్రతి విషయం కూడా ఈ డ్రైవర్లు కూడా అందరికీ చెప్పుకుంటారు. ఇక్కడ పని మనుషులు, డ్రైవర్లు, ఇక్కడ వాచ్మ్యాన్, వీళ్ళందరూ కూడా గ్రూప్గానే ఉంటారు, మాట్లాడుకుంటారు. ఎవరింట్లో ఏ విషయం జరిగింది అనేది వీళ్ళకే తెలుస్తాయి. పక్క అపార్ట్మెంట్లో ఏం జరిగినా కూడా వీళ్ళకే తెలుస్తాయి. ఎందుకంటే చాలామంది పని మనుషులు ఇక్కడ మన ఇంట్లో చేసి మళ్ళీ వేరే ఇంట్లోకి వెళ్తారు, మళ్ళీ వేరే ఇంట్లోంచి పక్క అపార్ట్మెంట్లోకి వెళ్తారు. అలాగ 4 ఇళ్లలో పనులు చేసుకుంటూ ఉంటారు. అలా వచ్చినప్పుడు ఏమవుతుందంటే ఇక్కడ మన ఇంట్లో జరిగిన విషయాలు తీసుకువెళ్ళి ఈ పని వాళ్ళు పక్కింట్లో చెప్తూ ఉంటారు, పక్కింట్లో జరిగిన విషయాలు వచ్చి ఇంకొక ఇంట్లో చెప్తారు. ఇలాగ ఒకరి విషయాలు ఒకరు ఇలా చెప్పుకుంటూ ఉంటారనమాట. మన ఇంటి గుట్టుని రచ్చగీడ్చే వాళ్ళు ఎవరు అని అంటే వీళ్ళే. మామూలుగా మనం ఏమనుకుంటాం, మేము ఎవరింటికి వెళ్ళం, పక్కింటి వాళ్ళ ఇంటికి వెళ్ళి మాట్లాడము, ఎవరితోనూ ఏదీ చెప్పం, మన ఇంట్లో మనం ఉంటామని చాలామంది ఇలా తలుపులు వేసుకుని ఎవరింట్లో వాళ్ళే ఉంటారు.
కానీ మన ఇంటి విషయాలు మాత్రం మొత్తం అపార్ట్మెంట్ అందరికీ తెలుస్తాయి. కానీ ఇది ఎవ్వరూ గమనించుకోరు. ఇలాంటి విషయాల్లో కూడా జాగ్రత్తగా ఉండండి. మీ పని మనుషుల ముందర, డ్రైవర్ల ముందర మీ పర్సనల్ విషయాలు మాత్రం ఎవరూ మాట్లాడుకోకండి. అందరూ అలాగే ఉంటారా పని మనుషులు అని అంటే కొంతమంది దేవతల లాంటి పని మనుషులు ఉన్నారు. మన సొంత మనుషుల్లాగా చేసే పని మనుషులు కూడా ఉన్నారు. కొంతమంది ఎంత చక్కగా ఉంటారో అమ్మ అమ్మ అంటూ మన కూడానే తిరుగుతూ మనం ఏది పెడితే అది తీసుకొని చక్కగా అన్ని పనులు చేసి అసలు ఇంత విషయాన్ని ఏది కూడా బయట చెప్పకుండా నమ్మకంగా పనిచేసే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు పని మనుషులు. మనం ఇంటి తాళం వాళ్ళకి అప్పచెప్పేసి ఇల్లు చూసుకో అని చెప్పినా కూడా చక్కగా చూసుకునే వాళ్ళు ఉన్నారు. అలాంటి వాళ్ళతో ఏమీ పెద్ద ఇబ్బంది ఉండదు. కానీ ఇలా వచ్చి పనులు చేసి మళ్ళీ వేరే ఇంటికి వెళ్ళిపోయి అక్కడక్కడ చేస్తూ ఉంటారు చూసారా, అలాంటి వాళ్ళతోనే ఇబ్బంది. చాలామంది ఏంటంటే వచ్చి పని చేసి వెళ్ళిపోతారు. ఎక్కడో ఒక చోట కొంతమంది బాగా డబ్బున్న వాళ్ళు రూములు ఇచ్చి వాళ్ళని అక్కడ పెట్టి ఉంచుతారు. అలాంటి వాళ్ళకే తప్ప చాలామంది మన ఇంట్లో పని చేసి వెళ్ళిపోయే వాళ్ళే ఉంటారు. మరి ఇలాంటి వాళ్ళతోటి చాలా ప్రమాదం, అది మాత్రం గమనించుకోండి. ఈ పని మనుషులు చేసే తప్పు ఏంటి అని అంటే పని చేస్తున్నప్పుడు మనకు జీతం ఇస్తున్నారు, జీతంతో పాటు ఎన్నో సహాయం చేసే వాళ్ళు ఉంటారు. పాత బట్టలు ఇస్తారు, పిల్లల చదువులకు డబ్బులు ఇస్తూ ఉంటారు, పండగ వచ్చిందంటే ఏవో ఒకటి పెడుతూ ఉంటారు, ఇంట్లో పాత సామాన్లు ఉంటే ఇస్తూ ఉంటారు, చీరలు ఇస్తూ ఉంటారు, పిల్లల బట్టలు ఉంటే ఇస్తూ ఉంటారు. ఇలాంటివన్నీ కూడా పని మనుషులకు చాలామంది ఇస్తూ ఉంటారు. మరి ఇవన్నీ తీసుకుని కూడా వీళ్ళ ఇంటి గుట్టుని వీళ్ళ మీద నెగిటివ్గాని వెళ్ళి కింద డ్రైవర్లకి వాచ్మెన్లకి చెప్తూ ఉంటారు. అది ఎంత తప్పండి. ఎప్పుడు కూడా తిన్న విశ్వాసాన్ని గుర్తుపెట్టుకోవాలి. అలాగే ఎప్పుడు ఒకళ్ళ మీద చాడీలు చెప్పడం కానీ వాళ్ళ కుటుంబ విషయాలు బయట చెప్పడం కానీ ఇలాంటివి ఎవరో కూడా చేయకూడదు. ఉన్న మంచితనాన్ని పోగొట్టుకోకూడదు. మీరు చెప్పే ఈ విషయాలన్నీ మీ సార్లకి ఇంటి ఓనర్కి తెలియకపోవచ్చు, కానీ ఏదో ఒక రోజు వాళ్ళు బాధపడతారు కదా తెలిసిందంటే. ఎప్పుడు అలాంటి మోసాలు చేయకండి. మనల్ని ఒకళ్ళు నమ్మి ఇంట్లో పనికి పెట్టుకున్నప్పుడు నమ్మకంగానే పని చేయాలి. ఇప్పుడు డ్రైవర్ ముందర మనం మాట్లాడుకోకుండా ఉండడం అని అంటే అది సాధ్యమయ్యే పని కాదు. ఎందుకంటే కారులో వెళ్తూ ఉన్నప్పుడు మనం ఫోనుల్లో ఎవరో ఒకరితో మాట్లాడుతూ ఉంటాం, బంధువులు వాళ్ళతోటి కలిసి ఉన్నప్పుడు అలా ప్రతిదీ ఇంటి విషయాలు ఇవి అవి మాట్లాడుకుంటూ ఉంటాం. అవి మనతో పాటు మన డ్రైవర్లు కూడా వింటూ ఉంటారు. ఈ విషయాలు విన్నవాళ్ళు విన్నట్టు ఉండకుండా వెళ్ళి ఆ పక్క అపార్ట్మెంట్ ఉన్న డ్రైవర్కి చెప్పడం, వాచ్మ్యాన్లకు చెప్పడం ఇలాంటివి చేస్తూ ఉంటారు. ఎంత తప్పు అండి అది. ఇప్పుడు మీ ఇంట్లో కూడా మీ కష్ట సుఖాలు ఉంటాయి కదా, భార్యాభర్తల మధ్య తగాదాలు ఉంటాయి కదా. మరి మీకు అంత జీతం ఇచ్చి మిమ్మల్ని అంత బాగా చూసుకునే ఓనర్ల గురించి సార్ల గురించి వెళ్ళి వాళ్ళ కుటుంబ విషయాలు వెళ్ళి బయట వాళ్ళకి చెప్తే అది చాలా తప్పు కదా. ఈ విషయాన్ని కూడా డ్రైవర్లు గుర్తుపెట్టుకోవాలి. మనల్ని నమ్మి ఒకళ్ళు పెట్టుకున్నప్పుడు వాళ్ళకి ఎప్పుడు కూడా మోసం చేయడం, అన్యాయం చేయడం ఇలాంటివి అస్సలు చేయకూడదు. మనం వచ్చామా మన పని చూసుకున్నామా వెళ్ళాలి, అంతవరకే ఉండాలి. డ్రైవర్లు అన్నాక పని వాళ్ళు అన్నాక ఒకరొకరితో మాట్లాడుకోవచ్చు, తప్పులేదు. వాళ్ళ పర్సనల్ విషయాలు వాళ్ళ ఇంటి విషయాలు ఏమన్నా ఉన్నా వాళ్ళకి సంబంధించిన విషయాలు ఒకరొకరు గంటలు గంటలు మాట్లాడుకున్నా దాన్ని ఎవరు కూడా తప్పు పట్టరు. కానీ ఇక్కడ పనిచేసే ఓనర్ల విషయాలు మాత్రం తీసుకువెళ్ళి అందరికీ చెప్తూ ఉంటారు. ఇక్కడ మనం డ్రైవర్లు కానీ పని వాళ్ళని కానీ వాచ్మెన్లు కానీ ఎవరు మంచివాళ్ళు ఎవరు చెడ్డవాళ్ళు అనే విషయాలు గమనించడం అంటే అది సాధ్యమయ్యే పని కాదు. కానీ సాధ్యమైనంత వరకు కూడా మీ పర్సనల్ విషయాలు ఏమున్నా, భార్యాభర్తల గొడవలు ఏమున్నా, ఇంట్లో ఆస్తి తగాదాలు కానీ డబ్బు విషయాలు కానీ ఏ విషయాలు ఉన్నా సరే పని వాళ్ళ ముందర మాట్లాడుకోకండి. కొంతమంది పని వాళ్ళు కూడా దొంగతనాలు చేసిన వాళ్ళని చూసాము. మొన్న విజయవాడలో కూడా పెద్ద ఆయన్ని ఎలాగా చంపేశారో ఆ విషయాలు కూడా మనం చూసాం. మరి అలాంటప్పుడు ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో మనకు తెలియదు. కాబట్టి మన జాగ్రత్తలో మనం ఉండాలి. అలానే మనం పని మనుషులు పెట్టుకోకుండా ఉందామనంటే అది సాధ్యమయ్యే పని కాదు. ఈ పని వాళ్ళు కూడా జాగ్రత్తగా చేయాలి, నమ్మకంగా ఉండాలి. వాళ్ళు ఇచ్చే సహాయాన్ని మంచితనాన్ని అలా జాగ్రత్తగా కాపాడుకోవాలి. కానీ ఇలాంటి పిచ్చి పనులు చేసి వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర చాడీలు చెప్పి మాత్రం తగాదాలు పెట్టకూడదు. పని మనుషుల్ని డ్రైవర్లని పెట్టుకునే వాళ్ళు ఎవరైతే ఉన్నారో కొంచెం జాగ్రత్తలు అయితే పాటించండి. మీ పర్సనల్ విషయాలు అయితే వాళ్ళ ముందర మాట్లాడుకోకుండా ఉండడమే మంచిదని నా అభిప్రాయం.